ఇప్పుడు మనం చేంజింగ్ ఏ డాక్యుమెంట్స్ థీమ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దాకా స్టైల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు థీమ్స్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ స్టైల్స్ అండ్ థీమ్స్? ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు. జస్ట్ స్టైల్స్ ఏంటంటే డాక్యుమెంట్లోని టెక్స్ట్ ఏదైతే ఉందో హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ మాత్రమే చేంజ్ చేస్తుంది. దానికి ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది ఇస్తుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్యుమెంట్లో లైక్ ఇలాంటి పై చార్ట్స్ని యూజ్ చేసాం. సో ఇలాంటి పై చార్ట్స్కి యూజ్ చేసినప్పుడు ఏదైనా ఎఫెక్టివ్ కలర్ కానీ అలాంటివి చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం థీమ్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సరే, ఆ థీమ్స్ అనేవి ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనకి థీమ్స్ అనేవి పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఉంటాయి. చూసారా, ఇక్కడ చూడండి, థీమ్స్. జస్ట్ లైక్ పవర్ పాయింట్లో ఎలా అయితే మనకి థీమ్స్ ఉన్నాయో అలాంటి థీమ్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. చూడండి, టెక్స్ట్ అనేది హెడ్డింగ్ అలాగే కంటెంట్ ఎలా చేంజ్ అవుతుందో జస్ట్ క్లిక్ చేయగానే మనకి చేంజ్ అవుతుంది. సో వెరైటీ ఆఫ్ ఓరియల్, ఆరిజిన్, పేపర్, వెరైటీ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఓకే, స్టైల్స్ కూడా మనం ఇలాగే అప్లై చేసాం, కానీ పై చార్ట్ ఉంది. ఓకే, చూసారా, ఈ పై చార్ట్ కూడా మనం కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు ఈ థీమ్స్ ద్వారా. ఇప్పుడు చూడండి, వావ్, వండర్ఫుల్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా. సో అందువల్లే మనం థీమ్స్ అనేవి యూజ్ చేస్తాం. చూడండి, మన డాక్యుమెంట్కి ఒక గ్రేట్ లుక్ అనేది మనకు కనిపిస్తుందా లేదా? సార్ నో. ఓకే, చాలా కలర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇది సెట్ చేసుకుందాం. నాకు ఈ కలర్ నచ్చలేదు, గ్రీన్ కలర్, ఇక్కడ నాకు ఇంకొక కలర్ కావాలి, లేకపోతే ఇక్కడ ఇంకొక కలర్ చేంజ్ చేసుకోవాలి. సో దానికి ఏం చేయాలి? ఇక్కడ మనకి కలర్ ప్యాలెట్స్, డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్లు ప్లే చేసుకోవచ్చు ఎంఎస్ వర్డ్లో. చూడండి, అగైన్ అపెక్స్, ఆస్పెక్ట్, సివి, కాన్కోర్స్, ఈక్విటీ, ఫ్లో. వావ్, ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. థీమ్స్ అనేవి ఎక్కువగా పై చార్ట్స్కి అలాగే డయాగ్రామ్స్కి యూజ్ చేస్తారు. సో ఓకే, నాకు ఇది నచ్చింది, జస్ట్ సెలెక్ట్. బట్ ఇక్కడ నాకు ఈ ఫోన్స్ అనేవి నచ్చలేదు. ఏం చేద్దాం? చేంజ్ చేద్దాం. జస్ట్ సెలెక్ట్ ఫోన్ అండ్ దెన్ చేంజ్. ఎస్, చూసారా, ఫోన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఓకే, ఇది బాగుంది. దెన్ ఎఫెక్ట్స్, సమ్ డిఫరెంట్ ఎఫెక్ట్స్. చూడండి, వెరైటీ ఎఫెక్ట్స్. ఓన్లీ డయాగ్రామ్స్ మీద అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. వావ్, ఓకే, ఎస్, ఓకే. సో ఈ విధంగా మనం థీమ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది మన డాక్యుమెంట్స్ కనిపిస్తుంది. ఆర్ మనకి నచ్చలేదు అనుకోండి, అగైన్ వీ క్యాన్ చేంజ్. ఎస్, ఓకే. ఈ విధంగా థీమ్స్ని, స్టైల్స్ని యూజ్ చేసుకొని మన డాక్యుమెంట్కి ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది తీసుకురావచ్చు.